అప్డేట్స్ చూద్దాం. నీట్ రీ ఎగ్జామ్ కి ముందు రోజు హైదరాబాద్లోని మియాపూర్లో సనా అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ రీ ఎగ్జామ్ రేపు జరగనుంది. పరీక్ష రాసేందుకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని సనా నీట్ రీ ఎగ్జామ్ ఒత్తిడితో టెన్షన్కి లోనైంది. ఇంట్లోని ఒక గదిలో చున్నీతో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారు అంటూ సూసైడ్ నోట్ రాసింది. నీట్ రీ ఎగ్జామ్ ఒత్తిడే విద్యార్థిని సన్నా ఉసురు తీసిందని ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రేపు ఎగ్జామ్ రాయాల్సిన 19 ఏళ్ల సన్నా విగత జీవిగా మారటంపై బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, కవిత, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్టుగా నీట్ పరీక్ష ప్రిపేర్ అవుతున్న బాలిక ఆత్మహత్య చేసుకుంది. షేక్ సనా ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎవరు నా చావుకు ఎవరు కారణం కాదంటూ కూడా ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. అయినప్పటికీ కూడా నీట్ కు ప్రిపేర్ అవుతుంది. గతంలో కూడా నీట్ ఎగ్జామ్ జరిగింది. కొంతమంది విద్యార్థులు మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు. అందులో అలాంటి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో ఈ విధంగా మళ్ళీ ప్రిపేర్ కావాల్సిన సమయం ఉండటంతో ప్రిపేర్ కావాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మరొక అంశం ఏంటంటే షేక్ సనాకు సంబంధించి వాళ్ళ తండ్రి కూడా షేక్ జాఫర్ హుస్సేన్ కూడా ఉపాధి నిమిత్తం కోసం ఆయన కువైట్లో ఉంటున్నారు. వారు తల్లి షేక్ అబూనిసా కూడా 10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ లోని పొద్దుటూరుకు వెళ్లారు. ఈ విధంగా ఎవరినంటే సమయంలో వాళ్ళ సిస్టర్స్ తోటి కలిసి ఇక్కడ ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగా చదువుకుంటుంది, ప్రిపేర్ అవుతుంది, ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంది. అయితే ప్రిపేర్ అవుతున్న తీవ్ర ఒత్తిడి ఈ మధ్య కాలంలో పిల్లలకు ముఖ్యంగా పరీక్షలు, ముఖ్యంగా దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో నీట్ ఒకటి. అలాంటి నీట్ కు ప్రిపేర్ కావటం అంటే చాలా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఆ విధంగా చదువుతున్నట్టుగా షేక్ సనా గతంలో కూడా ఎగ్జామ్ రాసింది, మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా గతంలో వచ్చిన ర్యాంకు మళ్ళీ వస్తుందా లేదన్న ఆలోచనతోటి కూడా ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విధంగా అటు తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించి ఈ డెడ్ బాడీని కూడా సికింద్రాబాద్ గాంధీ మార్చురికి తరలించారు. కవిత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.